ఎంతమంది వనదేవతలున్నారో ఈ భూభాగం మీద, అక్కడ ఆ 4 రోజులు అక్కడికొస్తారు. మీరెంత క్రౌడ్ ఉంటారో, మనందరం ఎంత క్రౌడ్ ఉంటామో, అంత క్రౌడ్ వనదేవతలు అక్కడికొస్తారు. ఎందుకంటే, అక్కడ ఒక జాతర జరుగుతుంది. ఆ ప్రాంతం ఎనర్జైజ్ చేయాలి. ఎందుకంటే, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఎవరినైతే మనం మన చుట్టుపక్కల చుట్టాలను పిలుచుకుంటామో, అలాగే మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు స్వతంత్రంగా ఎలా మన చుట్టాలు, మన బంధువులు, మన పిల్లలొస్తారో, ఇక్కడ వనదేవత దగ్గర కూడా అలాగే వస్తారు. ఎక్కడెక్కడ వనదేవతలు మొత్తం ప్రపంచంలో ఎవ్వరెవరు ఎక్కడున్నారో ఆ ఎనర్జీస్ మొత్తం ఇక్కడుంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ప్లేస్‌ని నీట్‌గా పెట్టి, మిమ్మల్ని మీరు మీ భక్తిని చాటుకోండి. భక్తిని చాటుకోవడం అంటే కేజీల బంగారం అనేటటువంటి బెల్లాన్ని తీసుకెళ్ళి సమర్పించటం కాదండి. మరి ఇంకేవో డబ్బులు మూటగట్టి, ముడుపులు కట్టి ఇవ్వడం కాదండి. కొంతమందిని చూస్తాను బెల్లం ఇలా, ఇలా ఇసిరేస్తూ ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. విసిరెయ్యకండి. మీరు ఎక్కడో ఒక చోట పెట్టండక్కడ. అక్కడ మీ ఖాళీ ప్లేస్‌లో పెట్టండి. ఆ తర్వాత దాన్ని ఎక్కడ పెట్టినా అది అమ్మవారికి చెందుతుందండి. ఆ ప్లేస్‌లో ఎక్కడ ఉంచి అమ్మ ఇది మీకిస్తున్నాము. ఆ సమ్మక్కకి, సార్లమ్మకి చెప్పండి, బడిగిద్దరాజుకి చెప్పండి, అలాగే జంపన్నకి చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతకి చెప్పండి. ఇది సమర్పిస్తున్నాను. నేనక్కడికి వెళ్ళలేకపోతున్నాను. క్రౌడ్ ఎక్కువుంది. కాబట్టి ఇది మీదే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మీరు పెట్టి నివేదించినా కూడా వాళ్ళు స్వీకరిస్తారు.